అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ గోరుమీటీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది చూపిపోతున్నాం, చూసేయండి. ముందుగా బేసిన్ తీసుకొని 4 కప్పులు మైదా వేసుకోండి. మనం ఏ కప్పుతోనైతే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు సూజీ రవ్వ. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ డాల్డా, కరిగించిన డాల్డాని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. పిండి నొక్కితే ఇలా ముద్ద కట్టాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలో ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. బాల్ సైజ్ అనేది కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. గోరుమీటీలు చేసుకోవడానికి ఇలాంటి పీటలు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ పీటకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ బాల్స్ని కావాల్సిన సైజులో పొడుగ్గా చేసుకొని ఈ పీట మీద పెట్టి ఒత్తుకోవాలి. ఈ విధంగా మరీ లావుగా చేసుకోకూడదు, మరీ సన్నంగా చేసుకోకూడదు. ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఒత్తుకున్న దాన్ని సైడ్కి ఇలా అంటే మనకి గోరుమిఠాయిలు అనేవి రెడీ అయిపోయాయి. డిజైన్ చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇలా తీసిన వాటిని కొంచెం కర్వ్ షేప్లో ఉంచుకుంటే అందంగా కనిపిస్తాయి. ఇలా చేసుకున్న వాటిని పేపర్ మీద పెట్టి ఇంకొకటి చేసి చూపిస్తాను. చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మంటని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే కలర్ మారుతాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు. సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. ఈ గోరుమిటీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. అన్నిటినీ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించి వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏ కప్పుతోనైతే కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్. దీనికోసం బెల్లం ముదురుపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బెల్లాన్ని ఇలా నీటిలో వేసుకుంటే ఉండకడితే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పాకాన్ని అందులో వేసుకోవాలి. ఇలాగా దీన్ని అన్ని గోరుమిటీలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని మొత్తం గోరుమిటీలకి ఇలా పట్టించాలి. వీటిని పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన బెల్లం గోరుమిటీలు రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.